మనం ఎన్ని లుచ్చా పనులు చేసినా ఎదుటివాడికి శ్రీరంగ నిధించాలి. మనం వందలాది ఎకరాలు ఆక్రమించేసి ఎవడన్నా మనకు గిట్టిన వాడు 10 సెంట్ల భూమి కొనుక్కున్నాడు అనుకోండి, కబ్జా చేశాడని రోజంతా స్క్రోలింగ్ ఇస్తానే ఉంటాం. మన మీటింగ్లకి జనం ఎవ్వరూ రాలా, లక్షల మంది వచ్చారు అని చెప్పొచ్చండి. ప్రతిపక్షాల మీటింగ్కి లక్షల మంది వచ్చారు, ఎవడో రాలా అని చెప్పొచ్చు, అసలు చూపించవచ్చు. నువ్వు అంటుంటావే విష్ణుమూర్తి చేతిలో శంకు చక్రాలుంటాయి అని. అలాగే ఈ రోజుల్లో రాజకీయ నాయకుడికి ఒక చేతిలో పేపర్, ఒక చేతిలో ఛానల్ ఉండి తీరాలి. లేకపోతే ఎదుటివాడు జల్లే బురద గడుపుకోవడానికి వాడి జీవితం అంతా సరిపోదు.